వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను విజయ్. మహారాష్ట్రలో విగ్రహ రాజకీయాలు మొదలయ్యాయి. దాదాపు 8 నెలల కిందట 35 అడుగులు పొడవున్న మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయింది. దీంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనకు కేంద్రంలోని నరేంద్ర మోడీ అలాగే రాష్ట్రంలో ఏక్నాథ్ షిండే సర్కారే బాధ్యత వహించారంటున్నాయి. విగ్రహం కూలిపోయిన ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు ముంబై నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. శాసనసభ ఎన్నికల్లో శివాజీ విగ్రహం కీలక అంశం కానుంది. ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్. ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ప్రజలకు ఆరాధ్య దైవం. ఒక మాటలో చెప్పాలంటే మహారాష్ట్ర పౌరుషానికి పరాక్రమానికి ఛత్రపతి శివాజీ ప్రతీక. మరాఠా ప్రాంతంలో అప్పటి మొఘలుల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న యోధుడిగా ఛత్రపతి శివాజీని ప్రజలు కీర్తిస్తుంటారు. అంతటి చరిత్ర గల ఛత్రపతి శివాజీ విగ్రహం కిందటి నెలలో కూలిపోయింది. దీంతో మహారాష్ట్రలో దుమారం చెలరేగింది. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన మహారాష్ట్రలో దుమారం రేపింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ దుర్ఘటనను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మహారాష్ట్ర శాసనసభకు మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ శాసనసభ ఎన్నికల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన కీలక అంశం కానుంది. ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ప్రజలకు ఆరాధ్య దైవం. ఒక మాటలో చెప్పాలంటే మహారాష్ట్ర పౌరుషానికి పరాక్రమానికి ఛత్రపతి శివాజీ ప్రతీక. మరాఠా ప్రాంతంలో అప్పటి మొఘలుల ఆధిపత్యాన్ని సవాల్ చేసిన వీరుడిగా ఛత్రపతి శివాజీని ప్రజలు కీర్తిస్తుంటారు. ఛత్రపతి శివాజీ పేరు చెబితే ప్రతి మరాఠా గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. మహారాష్ట్రలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా నాయకులు పార్టీలకు అతీతంగా శివాజీ జపం చేస్తుంటారు. అవి స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, లోక్సభ ఎన్నికలు కానివ్వండి. ఛత్రపతి శివాజీ ప్రస్తావన లేని మహారాష్ట్రను ఎవరూ ఊహించుకోలేరు. मेरे सभी साथियों के लिए छत्रपति शिवाजी महाराज ये सिर्फ नाम नहीं है. हमारे लिए छत्रपति शिवाजी महाराज ये सिर्फ राजा महाराजा राजपुरुष मात्र नहीं है. हमारे लिए छत्रपति शिवाजी महाराज आराध्य देव है. और मैं आज सर झुका करके मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज की उनके चरणों में मस्तक रख के माफी मांगता हूं. కాగా మహారాష్ట్ర సంస్కృతికి ఐకాన్గా నిలిచిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు ముహూర్తంగా 2023 డిసెంబర్ 4వ తేదీని ఫిక్స్ చేశారు. ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.
ప్రధానిగా బిజీగా ఉన్నప్పటికీ ఏక్నాథ్ షిండే ప్రభుత్వ ఆహ్వానాన్ని కాదనలేకపోయారు నరేంద్ర మోడీ. తీరుబాటులేని కార్యక్రమాలను పక్కన పెట్టి విగ్రహ ఆవిష్కరణకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వచ్చారు. సరిగ్గా నావీ డే రోజున ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. విగ్రహం అంటే ఇలాంటి విగ్రహం కాదు. 35 అడుగుల పొడవైన భారీ విగ్రహం. ఎవరైనా సరే శివాజీ విగ్రహాన్ని తలెత్తి చూడాల్సిందే. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఆవిష్కరించడంతో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఛత్రపతి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. దీంతో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి ఒక ప్లస్ పాయింట్గా మారింది. విగ్రహ ఆవిష్కరణతో ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతాలు పంపారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. కాగా ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణతో బీజేపీ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే బీజేపీ శిబిరంలో ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. मैं तमाम महाराष्ट्र के जो शिव प्रेमी हैं उनका धन्यवाद करता हूं कि ये बहुत ही गुस्सा देने वाली बात जो हुई है, जो फोटोग्राफ्स हम देखते हैं, फिर भी उन्होंने जो संयम रखा, जो पेशेंस रखा, मैं उनका ही धन्यवाद देता हूं, क्योंकि ये साधारण चीज़ नहीं है जो हुई है। फिर भी शांतता से, संयम से जो शिव प्रेमियों ने अपना इधर स्वभाव दिखाया है, वो बहुत अपन कौतुकास्पद मनतो, बहुत अप्रिशिएट करने जैसा है। तो दिल से मैं उनको भी धन्यवाद देता हूँ और जल्द से जल्द ये स्टैचू खड़ा हो, इसके लिए जो कुछ करना ज़रूरी है वो सब करेंगे और इधर वापस स्टैचू पहले जैसा खड़ा करेंगे। पहले जैसे स्ट्रक्चर, पावरफुल स्ट्रक्चर खड़ा होगा। और ये हमारे संस्कार है कि इस धरती पर आते ही आज मैंने पहला काम मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज में उनके चरणों में सर झुका करके क्षमा मांगने का कर रहा हूं। और इतना ही नहीं, जो जो लोग छत्रपति शिवाजी महाराज को अपने आराध्य देव मानते हैं, उनके दिल को जो गहरी चोट पहुंची है, मैं ऐसे आराध्य देव की पूजा करने वालों को भी, उनकी भी सर झुका करके क्षमा मांगता हूं। मेरे संस्कार अलग है। ఈ ఏడాది ఆగస్టు 26న ఛత్రపతి శివాజీ విగ్రహం అకస్మాత్తుగా కూలిపోయింది. అంటే ఆవిష్కరణ జరిగి 8 నెలలు కూడా పూర్తి కాకుండానే విగ్రహం కూలిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో దుమారం రేపింది. మహారాష్ట్రకు ఐకాన్ లాంటి ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడం మరాఠాలకు మింగుడు పడలేదు.
ఛత్రపతి శివాజీని ఆరాధ్య దైవంగా భావించే మరాఠాలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన ప్రకంపనలు దేశమంతా కనిపించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న మరాఠాలు కూడా ఘటనపై ఆగ్రహంతో రగిలిపోయారు. ఛత్రపతి శివాజీ గౌరవానికి భంగం కలిగిందని శివాలు ఊగారు.